నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రముఖ రంగస్థలం నటులు ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచారం మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బార్కు పోటెత్తుతున్న ప్రజలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని ఆగ్రహం. తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. నాటక రంగం విరజిల్లాలనే ఉద్దేశంతోనే ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలియజేశారు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలి అని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహాన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నాటకాలను ఆచంట వెంకటరత్నం వారసత్వం కొనసాగించాలని కోరారు. వినోదం ప్రజల వద్దకు రాకముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరించారు. ఆ కాలంలో వచ్చిన నాటకాలు ప్రజలను మంచి మార్గంలో నడిపించాయని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గొప్ప నటులని ప్రశంసించారు. సినిమాకి పై పోతలు పోయాల్సిన అవసరం ఉంటుంది, కానీ నాటకం నిజమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటకం కష్టమైందని, ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకుని స్టేజ్పై ప్రదర్శన చేయాలని వెంకయ్యనాయుడు వెల్లడించారు. సినిమా ప్రభావంతో నాటకాలు కొంత మనుగడ కోల్పోతున్నాయని, కానీ వారికి ప్రభుత్వం చేయూత అందిస్తే పోటీ ప్రపంచంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయని వెల్లడించారు. ప్రజా జీవితంలో 1 సిద్ధాంతం, 2 కొన్ని విలువలు, 3 సాంప్రదాయాలు, వాటిని గౌరవించడం. ప్రజాప్రతినిధుల యొక్క దృష్టి అభివృద్ధి పైన ఉండాలి, పోలీస్ స్టేషన్ పైన కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద కాదు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, ఎంఆర్ఓ ఆఫీస్ మీద పెత్తనం ఉంటే చాలు మనకి, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద పెత్తనం ఉంటే చాలని. వాటి మీద పెత్తనం లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. అనుభవం ఆ విధంగా చెప్తూ ఉంది. ఆ విధంగా ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఏదంటే అది వాడకుండా తిట్టుకోవడం, కొట్టుకోవడం అసెంబ్లీలో చూస్తున్నాం మనం. చైర్మన్ని కూడా ధిక్కరించి మాట్లాడతారు కొంతమంది. చైర్మన్ పైన, చైర్మనే కాదు ఆయన, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ సెకండ్ హైయెస్ట్ అథారిటీ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద చైర్. ఆ డీటెయిల్స్ వాళ్ళు గొడవలు ఏందనేది నేను దానిలో జరిగిపోవాలనుకోండి. మనము చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని చెప్పడాలి. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. నాకు బాగా గుర్తు, నేను మన చెన్నారెడ్డి గారి హయాంలో అసెంబ్లీలో ఉన్నాం. మేము చాలా గట్టిగా మాడేవాళ్ళం, మేము పరుషంగా మాడేవాళ్ళం. బట్ నెవర్ ట్రై టు హిట్ బిలో ద బెల్ట్. ఎప్పుడు కూడా అసభ్యకరమైన పదజాలంతో వాటిని వాడలేదు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కి భారీ ఎత్తున ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకు పోటెత్తుతున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కష్టాల్లో ఉన్నామంటే చాలు, క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులు తక్షణ పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో
ఎంఎస్ఎంఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిల్లి శివమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త లేని తాను 3 పిల్లలతో 26 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చింతల చెరువు మరియమ్మ కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే నెపంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన ఎన్ కేశవరావు విజ్ఞప్తి చేశారు. హత్యకు గురైన తన సోదరుడి డెత్ సర్టిఫికేట్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వాలని తాడేపల్లికి చెందిన జి ప్రసాదరావు కోరారు. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత ప్రభుత్వం రుణాలు తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్థికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోయాయన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తాము ఫోన్ చేస్తుంటే బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారని మనోహర్ తెలియజేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కారు నగదు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1,000 కోట్లను రైతులకు పంపిణీకి ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో దళారులు స్వార్థంతో రైతులను ఇబ్బంది పెట్టారని, వ్యాపారవేత్తలే కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని, దానికి అనుగుణంగా చర్యలు చేపట్టామని మనోహర్ పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు, తదనంతరం పాండ్యన్ గారిని ఢిల్లీ పంపించి అక్కడ నాబార్డు అధికారులతోటి, ఎన్సిడిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీకి వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి, దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కష్టకాలంలో కూడా 1,000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. కలెక్టర్ ఎస్పీ అందుబాటులో లేకున్నా ప్రతి గురువారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే గ్రీన్ వెల్స్ కార్యక్రమంలో జేసీ అడిషనల్ ఎస్పీ పాల్గొంటారని తెలియజేశారు.
మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ వెంబడి ఉన్న అంజుమన్ ఈద్గా మహల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, మంగళగిరి కమిషనర్ ఆలిం బాషా, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కువగా రెవెన్యూ పెన్షన్ సమస్యపైనే స్థానికులు వినతి పత్రాలను ఇస్తున్నట్లు చెప్పారు. స్థానిక సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. దూర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలియజేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సత్యసాయి జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన కాటి శ్రీనివాస్ తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ భార్యా పిల్లలతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నేను 2007 బెంగళూరు రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదంలో కాలు చెయ్యి పోగొట్టుకుని ఇంటికే పరిమితం అయ్యి భార్య సంపాదనతో కుటుంబ జీవనాన్ని సాగిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భార్య థైరాయిడ్, షుగర్తో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో గ్రీన్ వెల్స్లో పాల్గొని అర్జీలు ఇచ్చిన అధికారులను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో పాల్గొని నారా లోకేష్కు తమ సమస్యను పరిష్కరించమని కోరేందుకు వచ్చినట్లు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నా పేరు కాకి శ్రీనివాసులు సార్, మా ధర్మవరం సత్యసాయి జిల్లా. నాకు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు దుర్బల అవటేషన్లు పడి 2 కాళ్ళకు చేయి పోయినాయి. అప్పటి నుంచి ఏదో మా భార్య ఏదో కష్టం చేస్తుంటే తినేవాళ్ళం. ఆమెకు షుగరు, థైరాయిడ్ వచ్చింది. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఏదన్నా బాబు ఇంటర్ చదివాడు, చదివించడానికి స్తోమత లేదు. ఏదన్నా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఎక్కడైనా జాబ్ అడుగుదాము మా బాబుకి, లోకేష్ సార్ని, చంద్రబాబు సార్ను, పవన్ కళ్యాణ్ ఎవరుంటే వారిని కలిసి అడుగుదామని వచ్చాము సార్. ఇక్కడ టైం అయిపోయిందంట, రేపు మార్నింగ్ రమ్మన్నారు. వెళ్ళి కలిసి ఏదో చేస్తాము. నా పెన్షన్ కూడా 6,000 వస్తుంది సార్. 3,000 వచ్చేటప్పుడు అప్పుడు ప్రభుత్వంలో కూడా ఇచ్చాను. కలెక్టర్ ఆఫీసులో గ్రీవెన్స్ అక్కడ ఇక్కడ పిటిషన్ ఇచ్చాను. 15,000 రాలేదు. చెప్పాను, నాకు 2 కాళ్ళు చేయబోయారు, నాకెందుకు ఇలా చేశారని. ఇక్కడ పైన నుంచి రావాలంటున్నారు. అక్కడికి వెళ్ళి వస్తే మాకు 5 చేయగలమంటే వచ్చాను సార్. చాలా కష్టపడి వచ్చాను సార్. 2 కాళ్ళు చేయి భార్య దొబ్బలేకపోతుంది. నా వల్ల కాదయ్యా, నేను తిరగలేను, నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి లోకేష్ సారు, చంద్రబాబు సార్ గారు కలిస్తే మన పని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరు చూసినా ప్రజలు ఇప్పుడు వెళ్ళాయా, గవర్నమెంట్ వచ్చింది చేస్తారు వాళ్ళు, ఇప్పుడు వెళ్ళాయా. నా గత ప్రభుత్వంలో కూడా ప్రయత్నించాను సార్, న్యాయం జరగలేదు. ఇప్పుడు జరుగుతుందని వచ్చాను సార్. మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో, నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడికున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేనో అలాగే ఎస్పీ గారు లేరో అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము. దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము. అది కొంచెం ఒక 2-3 డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. గోదావరి కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంగమం ఫెర్రీ వద్ద 4 రోజుల్లోగా కృష్ణ మహారతి కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో పవిత్ర సంగమం వద్ద కేవలం కృష్ణ మహారతికే పరిమితం కాకుండా ఆ ప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్ర సచివాలయంలో కృష్ణమహారతి కార్యక్రమం పునఃప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణమహారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, మరలా కృష్ణమహారతిని నెల రోజుల్లోగా పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కావున కృష్ణమహారతి నిర్వహణకు గాను పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, బస్సు రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జలవనరులు, సిఆర్డీఏ, దేవాదాయ శాఖ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, పోలీస్, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రజల డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపిన జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా పూర్తి కాకముందే జగన్ కు మతి భ్రమించి ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారని, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్దే అని, అందుకే అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పేరును తొలగించి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిన జగన్ కు అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా లేదన్నారు. తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన జగన్ కు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన జగన్ అధికారం పోయి పట్టుమని 2 నెలలు కూడా కాకముందే జగన్ కు మతి భ్రమించిందని అన్నారు. 404 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెట్టి 226 కోట్లు కొట్టేసిన ఘన చరిత్ర జగన్ అని, 5 ఏళ్లుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రం అమలుపరిచిన జగన్ కి అంబేద్కర్ పేరు పలికే అర్హత కోల్పోయారని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకి కూడా వైసీపీ రంగులు వేసిన ఘనత వైసీపీదని, దళితులపై దమనకాండకు పాల్పడ్డాడని, 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా చేశాడని, కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా కుట్ర చేశారని వివరించారు. చంద్రబాబు పరిపాలన దక్షత ముందు జగన్ ఆటలు సాగవని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా కుట్రలు చేస్తే ఈసారి ప్రజలే జగన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోలగోలు చేస్తున్నావు. అసలు అంబేద్కర్ గారు విద్యతో సహా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాలని సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వారసత్వ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుకి పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా పోతే సప్లాన్ నిధులు 40,000 కోట్లు దారి మళ్ళించాడు. ఆ నిధులు ఎవరండి? దళితులే కావా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రద్దు చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి మీ మీద అంత కోపం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి బొడ్డులో పెట్టావు. అక్కడ 30 ఎకరాల్లో పెట్టకూడదని, అయినా సరే మేము 30 ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. నువ్వు చేసినటువంటి సైకో పని, నువ్వు చేసినటువంటి 226 కోట్లు ఏదైతే నువ్వు తీసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి నీకు విజయవాడలో ప్రతి దళితుడికి తెలిసి మే 11 ఎన్నికల రోజు ఆవేశం కట్టలు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ మీద కుదిరారు. ఎందుకని నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రేమతో కట్లా 226 కోట్లు నొక్కడానికి పెట్టాడు. దానికి అయ్యింది 170 కోట్లు అయితే ఖర్చు. 404 కోట్లు బిల్లు పెట్టుకున్నావు. 226 కోట్లు నువ్వు నొక్కించావు. కాబట్టి నీకు ఇవాళ
విజయవాడ ప్రజలు తగిన పొరపాటు చేశారు. కాబట్టి అంబేద్కర్ గారి పేరు చెప్పే అర్హత ఏపీ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్ మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని గుర్తు చేశారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని రైతన్నలకు అండగా నిలిచామని అన్నారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 3.23 లక్షల క్యూసెక్ల మేర వచ్చింది. 45 గేట్లను 8 అడుగులు, మిగతా 25 గేట్లను 7 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 3.08 లక్షల క్యూసెక్లు విడుదల చేస్తారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,451 క్యూసెక్లు ఇస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు 3.19 లక్షలకు తగ్గింది. సాయంత్రం 5 గంటలకు 2.61 లక్షలకు, రాత్రి 8 గంటలకు 2.24 లక్షలకు తగ్గింది. ఈ క్రమంలో 45 గేట్లను 5 అడుగులు, మిగతా 25 గేట్లను 4 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.10 లక్షల క్యూసెక్లు విడుదల చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ రంగస్థలం నటులు ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచారం మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలని వెల్లడి. తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజా దర్బార్కు పోటెత్తుతున్న ప్రజలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ హామీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.